మనం చిన్నప్పుడు చదివిన పరుగో పరుగు కథ మీకు గుర్తుందా? మళ్ళీ చెప్తా వినండి. అనగనగా అడవిలో ఒక కుందేలు ఉండేది. ఒకరోజు అది ఒక కొబ్బరి చెట్టు కింద నిద్రపోతుంది. అకస్మాత్తుగా తప్పుమని చప్పుడు వినిపించింది. కుందేలు ఉలిక్కిపడి నిద్ర లేచింది. చప్పుడు ఎందుకైందో అని అటు ఇటు చూసింది. మళ్ళీ పడుకుంది. ఇంతలో మళ్ళీ తప్పుమని చప్పుడైంది. చుట్టూ చూసింది. ఆకాశం విరిగిపడిందని అనుకుంది. వెంటనే భయంతో పరిగెత్తింది. అలా పోతుంటే దానికి ఒక జింక కలిసింది. జింక కుందేలును ఏం జరిగింది, ఎందుకు పరిగెడుతున్నావు అని అడిగింది. ఆకాశం విరిగిపడుతుంది, పరిగెత్తు పరిగెత్తు అని కుందేలు అంది. జింక కుందేలు పరిగెత్తడం మొదలుపెట్టాయి. వీటికొక పులి ఎదురైంది. ఆగండి ఆగండి, ఎందుకు పరిగెడుతున్నారు అని అడిగింది. ఆకాశం విరిగిపడుతుంది, నువ్వు కూడా పరిగెత్తు అని జింక చెప్పింది. పులి జింక కుందేలు పరిగెత్తసాగాయి. వీటికొక ఏనుగు కలిసింది. ఏమైంది, ఎందుకు పరిగెడుతున్నారు అని ఏనుగు అడిగింది. ఆకాశం విరిగిపడుతుంది, అందుకు పరిగెడుతున్నాం అని పులి చెప్పింది. పులి జింక కుందేలతో పాటు ఏనుగు కూడా పరిగెత్తసాగింది. కొంత దూరం పరిగెత్తగానే వాటికి సింహం ఎదురైంది. సింహం వాటిని ఎందుకు పరిగెడుతున్నారు, ఏమైంది అని అడిగింది. ఆకాశం విరిగిపడుతుంది, అందుకు పరిగెడుతున్నాం అని ఏనుగు రూపుతూ చెప్పింది. సింహంకి ఇది విచిత్రంగా తోచింది. ఆకాశం విరిగిపడ్డప్పుడు నువ్వు చూసావా అని సింహం అడిగింది. నేను చూడలేదు, నాకు పులి చెప్పింది అంది. ఆకాశం విరిగిపడ్డప్పుడు నువ్వు చూసావా అని పులిని అడిగింది. జింక నాకు చెప్పిందని పులి జవాబు ఇచ్చింది. జింకని అడిగితే జింక తన కుందేలు చెప్పిందని చెప్పింది. ఆకాశం విరిగిపడిందని నీకెలా తెలుసు, నువ్వు చూసావా అని సింహం కుందేలుని అడిగింది. కుందేలు నేను కొబ్బరి చెట్టు కింద నిద్రపోతున్నప్పుడు దప్పమన్న చప్పుడు వినిపించింది, ఆకాశం విరిగిపడింది అని చెప్పింది. ఆ కొబ్బరి చెట్టు కిందకి వెళ్ళి చూద్దాం అని సింహం అంది. అన్నీ కలిసి కొబ్బరి చెట్టు దగ్గరికి వెళ్ళి చూశాయి. అక్కడ ఒక పెద్ద కొబ్బరికాయ కనిపించింది. ఇంతలో దప్పమని మళ్ళీ ఒక కొబ్బరికాయ పడింది. వెంటనే కుందేలు అదిగో మళ్ళీ చప్పుడైంది, ఆకాశం విరిగిపడుతుంది, పరిగెత్తండి అంది. వెంటనే సింహం కొబ్బరికాయని చూపిస్తూ ఇదేనా విరిగిపడిన ఆకాశం అని కుందేలుతో అనగానే కుందేలు సిగ్గుపడింది. మిగిలినవి నవ్వాయి.